అలాగా 9 మంది చనిపోయినారు. 9వ వాడు కూడా చనిపోయేసరికి ఆమెకు చాలా కోపం వచ్చేసి భర్తతో అంటున్నదట, ఏవం ద్వితీయం విప్రషి తృతీయం త్వమేవ చ ఇక విసృజ్య స నృపద్వారి తాం గాధాం సమగాయత తామర్జున ఉపసృజ్య కర్హిచిత్ కేశవాంతికే పరేతే నవమే బాలే బ్రాహ్మణం సమభాషత. ఇలా 9 మంది చనిపోగా 9వ కొడుకుని తీసుకువచ్చి ఇక రాజుగారి ద్వారం ముందర బ్రాహ్మణుడు పడుకోబెట్టాట. నా ఇంట్లో పిల్లలంతా ఇలా ఎందుకు చచ్చిపోతున్నారు, పుట్టంగా చచ్చిపోతున్నారు, మరణావి లేదు, పుట్టి దయ్యాలు లేవు, ఎలా చచ్చిపోతున్నారు పుట్టిన పిల్లగాళ్ళంతా అని చెప్పేసి అడగంగానే ఆయన అంటున్నట్టు, అయ్యా ధనధాన్యాలు. అప్పుడు అర్జునుడు వెళ్ళి కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఈ భూసురోత్తముడు ఎందుకు ఇలా అరుస్తున్నాడు, ఈయన గురించి తెలుసుకుంటానని చెప్పి భార్యాపుత్రులను కోల్పోయి దుఃఖిస్తున్నాడు. రాజ్యాన్ని పాలించేవాడు నిజమైన సమర్థుడైనటువంటి రాజు. ఏ దేశంలో అయితే రాజు చెడ్డవాడై ఉంటాడో, కురాజాంతాని రాష్ట్రాన్ని, రాష్ట్రంలో రాజు చెడ్డవాడైతే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. మీ రాజులు చేస్తున్న తప్పుల వల్ల నా ఇంట్లో పిల్లలందరూ చచ్చిపోతున్నారని రాజు మీద పెట్టి పరేషాడు, నెపమంతా పెట్టి ఏడుస్తున్నాడు, దుఃఖంగా తిడుతున్నాడు. దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నేనే ఆత్మహత్య చేసుకుంటాను, నేను చనిపోతానంటూ వాడంతా ఇది చేస్తుంటే, అప్పుడు మా పుత్రులను రక్షించేటువంటి పని మీ పుత్రులు నేను రక్షిస్తానయ్యా అని అర్జునుడు పాపం ముందుకు వస్తే, నువ్వేం చేస్తావు, పెద్దవాళ్ళు ఎవరు కూడా రక్షించలేకపోయినారు, ఆ జగదీశ్వరునికి కూడా సాధ్యం కాలేదు, రోజు మేము పని చేస్తాం, తపస్సు చేస్తాం, అలాంటి వాళ్ళ ఇంట్లో ఈ పిల్లవాడు చనిపోతున్నాడు, నీ మాటలు నేను విశ్వసించను అని అంటాడు. అలాగా విప్రపత్తికి ఆ 9వ ప్రసవంలో సమీపించింది. అప్పుడు బ్రాహ్మణుడు ఆతురతో అర్జున్ గడప వచ్చి, ఇక మహాత్మా చెప్పు, ఇప్పుడు రక్షిస్తా అన్నావు కదా, ఇక 9వ గర్భం వచ్చింది, ఇప్పుడు ఆమె రక్షించు అని అన్నమాట. ఇక అప్పుడు సౌపస్పృశ్య శుచ్యంబ నమస్కృత్య మహేశ్వరం దివ్యానస్త్రాన్ని సంస్కృత్య సత్యం గాంధీవమాదదే. తన గాంధీవాన్ని తీసుకున్నాడు అర్జునుడు. ఇక ఆ బ్రాహ్మణుడితో చెప్పి, నేను ఎలాగైనా నీ కొడుకున్న యమదూతలు పడకపోకుండా నేను చేస్తానని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. ఇక అర్జున, నిన్ను నువ్వు తక్కువగా ఊహించుకుంటున్నావు, ఏం చేయలేవు, నువ్వు అక్కడ వెళ్ళేసి ఏదో అక్కడి నుంచి ఆ బ్రాహ్మణి పిల్లలను రక్షిస్తానని చెప్పి చెప్తున్నావు. కానీ అర్జున, యమపురి సంయమపురి, దాన్ని చేరడానికి మార్గం ముందు వేసుకో అంటాడు. సరే, యమపురికి మార్గం వేసుకొని యమధర్మరాజును వెళ్ళి అడుగుతాడు, అయ్యా సుదర్శన కాంతులు అందించేటువంటి ఈ తమో మండలంలో మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఆ బ్రాహ్మణుడు యొక్క పిల్లలంతా కూడా ఇదైపోతున్నారు, వాళ్ళ పిల్లలను చంపుతున్నామని చెప్పి రాజులను వాళ్ళు తిడుతున్నారు, ఈ విధంగా వాళ్ళ పిల్లలు మనం బ్రతికించాలి అని చెప్పగానే, ఋషి ప్రముఖులు మీరు, పూర్ణకాములు, సర్వశ్రేష్ఠులు, లోక కళ్యాణం కోసం ధర్మాన్ని స్థాపించేటువంటి వాళ్ళు, ఇలా జరుగుతోంది. కాబట్టి అర్జునుడు వైకుంఠ ధామాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తికి ఆశ్చర్యం కలిగించాడు. మానవుల్లో ఏమాత్రం బలపౌరుషాలుంటే ఎందుకు జరుగుతోంది ఇలా అంటే, పరీక్షిత్ మహారాజా, కృష్ణ పరమాత్మ ఈ లోకంలో ఈ రీతిగా అనేక రూపాలలో అద్భుత లీలలు ప్రదర్శిస్తూ ఉంటాడు. అందులోదే ఈ లీల అర్జునుడి యొక్క శక్తి పరాక్రమాలు పరీక్షించడం కోసమే ఇదంతా ఒక లీలగా జరిగింది తప్ప ఇదేమీ నిజం కాదని చెప్పి చెప్పడం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.